బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో పాలనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 8,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నోట్లో అప్పులు చేసి తెలంగాణ నెత్తి మీద అప్పులు చేసి పెడితే ఇవాళ 30 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, సంక్షేమ హాస్టల్లో క్వాలిటీ విద్య కోసం, ఇవాళ నాణ్యతమైన ఆహారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు. 10 ఏళ్లు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు 6 స్కూల్ లాంటిది ఇవాళ ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? దద్దమ్మల్లారా మీరు ఎందుకు? మీరు 10 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు గురుకులాలలో ఇవాళ ఉన్నటువంటి నాణ్యత విద్య కానీ, కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఎందుకు మీరు పెంచలేకపోయారనే విషయాన్ని ఈరోజు కేటీఆర్కి సవాల్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక సన్యాసి కేటీఆర్ అంటాడు ఇవాళ గురుకులాలలో 2,000 కోట్లు అంటాడు, ఒకడు 200 కోట్లు అంటాడు. మీకే సరైన అవగాహన లేని దద్దమ్మలారా, మీకు నిజమైన ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా అసెంబ్లీలో గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరు ఏ అవినీతి అనేది ప్రజలు చూసుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర